హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో డిజైనింగ్ ఫేస్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈ క్లాస్లో యూనిట్ టెస్టింగ్ అండ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ యూనిట్ టెస్టింగ్? యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటో చూద్దాం. సో యూనిట్ టెస్టింగ్ని టైర్ 1 టెస్టింగ్ అని కూడా పిలవచ్చు. ఓకేనా. ఈ యూనిట్ టెస్టింగ్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ టెస్టింగ్ అని చెప్పొచ్చు. మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ అనేవి ఉంటాయి. ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఆల్ఫా టెస్టింగ్, బీటా టెస్టింగ్, సిస్టమ్ టెస్టింగ్ అని చెప్పి చాలా ఉంటాయి. బట్ అన్నిటికన్నా స్టార్టింగ్ స్టేజ్లో వచ్చే టెస్టింగ్ వచ్చేసి మనకి యూనిట్ టెస్టింగ్ అని చెప్పొచ్చు. సో యూనిట్ టెస్టింగ్ అనేది డెవలపర్స్ చేత చేయబడుతుంది. ఓకేనా. యూనిట్ టెస్టింగ్లో యూనిట్ అంటే ఏంటి అంటే మీన్స్ ఇండివిజువల్ పార్ట్ అని చెప్పొచ్చు. సాఫ్ట్వేర్లో మనకి డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. మాడ్యూల్స్లో డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. అందులో ఉన్న ఈచ్ పార్ట్ని మనము టెస్ట్ చేస్తాము. అన్నిటిని ఇంటిగ్రేట్ చేసి కంబైన్ చేసి టెస్ట్ చేసే కన్నా ముందే ఈచ్ పార్ట్ని యూనిట్ని టెస్ట్ చేస్తామన్నమాట. ఓకేనా. సో అదే ఇక్కడ డెఫినేషన్ చూడండి. యూనిట్ టెస్టింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ చెకింగ్ స్మాల్ పీసెస్ ఆఫ్ కోడ్ టు ఎన్ష్యూర్ దట్ ది ఇండివిజువల్ పార్ట్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ వర్క్ ప్రాపర్లీ ఆన్ దేర్ ఓన్ అని చెప్తున్నాం. అంటే ఏంటి అంటే ఈచ్ యూనిట్ని ఈచ్ పీస్ని మనం ఇక్కడ టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కారు మ్యానుఫ్యాక్చర్ అవుతున్నప్పుడు దానికి సంబంధించి డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయి. ఇంజన్, బ్రేకింగ్ సిస్టము, ఫ్యూయల్ సిస్టము. సో అన్ని పార్ట్ వైజ్గా రెడీ అవుతాయి కదా, ఆర్ పార్ట్ వైజ్గా డెవలప్ అవుతాయి. సో అన్నిటినీ ఫిక్స్ చేసిన తర్వాత టెస్ట్ చేస్తే మిస్టేక్ ఎవరిది ఎక్కడుంది అనేది అర్థం అవ్వదు. సో స్మాల్ యూనిట్స్ డెవలప్ అవుతున్నప్పుడు అప్పుడే టెస్ట్ చేసామనుకోండి, కంబైన్ చేసి టెస్ట్ చేసినప్పుడు ఇబ్బంది అవ్వదు. సో అందుకే మనకి యూనిట్ టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి పర్పస్. యూనిట్ టెస్ట్ ఆర్ యూజ్డ్ టు టెస్ట్ ఇండివిజువల్ బ్లాక్ యూనిట్స్ ఆఫ్ ఫంక్షనాలిటీ. సో ఈచ్ ఇండివిజువల్ బ్లాక్ని టెస్ట్ చేయడానికి మనకి మెయిన్గా ఈ యూనిట్ టెస్టింగ్ అనేది యూజ్ అవుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ యూనిట్ టెస్టింగ్ అని చెప్పొచ్చు. సో బిఫోర్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంటిగ్రేషన్ యూనిట్ టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఓకేనా. సో ఇది యూనిట్ టెస్టింగ్ గురించి. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ చూడండి. యూనిట్ టెస్టింగ్ ఈజ్ డన్ బై డెవలపర్స్. సో డెవలపర్స్ చేత ఈ యూనిట్ టెస్టింగ్ అనేది చేయబడుతుంది. సో ఇది యూనిట్ టెస్టింగ్ గురించి. సో నెక్స్ట్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. సో ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే ఎవ్రీ యూనిట్ ఇండివిజువల్గా టెస్ట్ అయ్యాక ఇంటిగ్రేట్ కంబైన్ చేసిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తాము. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీం మొత్తం ఒక అప్లికేషన్ పైన వర్క్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో టాస్క్ కంప్లీట్ చేస్తున్నారు. తర్వాత వాటన్నిటిని కంబైన్ చేసి ఇంటిగ్రేట్ చేసిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తాము. ఓకేనా. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అని చెప్పచ్చు. ఓకేనా. యూనిట్ టెస్టింగ్లో కార్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా. సో ఇక్కడ కూడా యూనిట్ టెస్టింగ్లో కార్ యొక్క ఈచ్ పార్ట్ని సపరేట్ పార్ట్ని మనం టెస్ట్ చేస్తాము. బట్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్లో కార్ మొత్తం రెడీ అయ్యాక ప్రోడక్ట్ రెడీ అయ్యాక ఆ పార్ట్స్ అన్నిటిని ఇంటిగ్రేట్ చేసి కంబైన్ చేసి అప్పుడు టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి డెఫినేషన్. Integration testing is conducted to evaluate the compliance of a system or component with specified functional requirements. సో ఇక్కడ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి అంటే ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ మీన్స్ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్లో మెన్షన్ చేసిన పాయింట్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అవుతున్నారా లేదా అనేది టోటల్గా ఈ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అనేది చెక్ చేస్తుంది అన్నమాట. ఓకేనా. అంటే ఏంటి, ఇప్పుడు ఒక కార్ అనే ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది అన్నప్పుడు దానికి ఒక ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అనేది ఉంటుంది. సో ఏమేమి పాయింట్స్ అంటే ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ రూల్స్ ఫాలో అవ్వాలి, ఏదేది మ్యాండేటరీగా ఉండాలి అని చెప్పి. సో ఆ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్లో ఉన్నవన్నీ రూల్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అయ్యిందా లేదా, రిక్వైర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి ఈ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ సీక్వెన్స్
ఇట్ అక్కర్స్ ఆఫ్టర్ యూనిట్ టెస్టింగ్ అండ్ బిఫోర్ సిస్టమ్ టెస్టింగ్. సో ఇది ఎప్పుడు చేస్తామంటే యూనిట్ టెస్టింగ్ తర్వాత సిస్టమ్ టెస్టింగ్ కన్నా ముందు ఈ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అనేది చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి యూనిట్ టెస్టింగ్లో మనకి ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇంటిగ్రేషన్ టెస్టింగ్లో ఫస్ట్ యూనిట్ టెస్టింగ్ అనేది కంప్లీట్ అవ్వాలి. యూనిట్ టెస్టింగ్ అయిపోయిన తర్వాత ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేస్తాము. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి సిస్టమ్ టెస్టింగ్. ఓకేనా. ఇవి ఇంటిగ్రేషన్ టెస్టింగ్ మెయిన్ రూల్స్. సో మనకి దీంట్లో టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి. బిగ్ బ్యాంగ్ టెస్టింగ్, మిక్స్డ్ టెస్టింగ్, టాప్ డౌన్ టెస్టింగ్, బాటమ్ అప్ టెస్టింగ్ అని చెప్పి. ఓకేనా. సో ఫస్ట్ బిగ్ బ్యాంగ్ టెస్టింగ్ అంటే ఏంటో చూద్దాం. రెడీగా ఉన్న యూనిట్స్ని కంబైన్ చేసి ఇంటిగ్రేట్ చేసి టెస్ట్ చేయడం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ బిగ్ బ్యాంగ్ టెస్టింగ్. ఓకేనా. అంటే రెడీగా ఉన్న యూనిట్స్ని కంబైన్ చేసి ఇంటిగ్రేట్ చేసి టెస్ట్ చేయడం అన్నమాట. అదే మనకి ఇక్కడ బిగ్ బ్యాంగ్ టెస్టింగ్. నెక్స్ట్ వచ్చేసి టాప్ డౌన్ టెస్టింగ్. టాప్ డౌన్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే హై ప్రియారిటీ యూనిట్స్ని కంబైన్ చేసి టెస్ట్ చేస్తాము, దట్ ఈస్ కాల్డ్ ఏ టాప్ డౌన్ టెస్టింగ్. ఓకేనా. అంటే హై ప్రియారిటీ యూనిట్స్ని కంబైన్ చేసి వేటికైతే ప్రియారిటీ ఉందో ఆ యూనిట్స్ అన్నిటిని కంబైన్ చేసి టెస్ట్ చేస్తాము, అది మనకి టాప్ డౌన్ టెస్టింగ్. బాటమ్ అప్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే టెస్టింగ్ అనేది కింది నుంచి అంటే టాప్ డౌన్కి రివర్స్ అన్నమాట. ఓకేనా. బాటమ్ నుంచి చేస్తూ వెళ్తుంది. సో అది బాటమ్ అప్ టెస్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు పేటిఎం యాప్ ఉంది. పేటిఎంలో మనకి చాలా ఫంక్షనాలిటీస్ ఉంటాయి. బట్ మోస్ట్ హై ప్రియారిటీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఒకరి అకౌంట్ నుంచి ఇంకొకరి అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి పేటిఎం అనేది యూజ్ అవుతుంది కదా. సో ఇది హై ప్రియారిటీ అన్నమాట. అదే బాటమ్ అప్ ప్రియారిటీ అంటే ఏంటంటే అనదర్ ఫీచర్ వచ్చేసి ఏంటి అంటే పేటిఎంలో మనము మూవీ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు కదా. సో ఇది వచ్చేసి మనకి లో ప్రియారిటీ ఫీచర్ అని చెప్పచ్చు. ఈ రకంగా టాప్ డౌన్ బాటమ్ అప్ అంటే. సో నెక్స్ట్ మిక్స్డ్ ఒకటి మనకి ఉంది కదా. సో మిక్స్డ్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే కాంబినేషన్ ఆఫ్ బోత్ టాప్ డౌన్ టెస్టింగ్, బాటమ్ అప్ టెస్టింగ్, ఈ రెండింటి కాంబినేషన్ని మనము మిక్స్డ్ టెస్టింగ్ అని చెప్పచ్చు. ఓకేనా. సో ఇది ఇంటిగ్రేషన్ టెస్టింగ్ గురించి. సో ఈ క్లాస్లో మనం ఏమేమి డిస్కస్ చేసాము. ఫస్ట్ యూనిట్ టెస్టింగ్. సో యూనిట్ టెస్టింగ్ని మనం టైర్ 1 టెస్టింగ్ అని కూడా పిలవచ్చు. అండ్ మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ అనేవి ఉంటాయి. ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఆల్ఫా టెస్టింగ్, బీటా టెస్టింగ్, సిస్టమ్ టెస్టింగ్ అని చెప్పి. బట్ అన్నిటికన్నా స్టార్టింగ్ స్టేజ్లో వచ్చే టెస్టింగ్ వచ్చేసి మనకి యూనిట్ టెస్టింగ్ అని చెప్పచ్చు. యూనిట్ టెస్టింగ్ అనేది డెవలపర్స్ చేత చేయబడుతుంది. ఓకేనా. యూనిట్ టెస్టింగ్లో యూనిట్ మీన్స్ ఇండివిజువల్ పార్ట్ అని చెప్పొచ్చు. సాఫ్ట్వేర్లో మనకి డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. మాడ్యూల్స్లో డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. అందులో ఉన్న ఈచ్ పార్ట్ని మనం టెస్ట్ చేస్తాము. అన్నిటిని ఇంటిగ్రేట్ చేసి కంబైన్ చేసే కన్నా ముందు ఈచ్ పార్ట్ని యూనిట్ని టెస్ట్ చేస్తామన్నమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ కార్ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నప్పుడు దానికి సంబంధించి డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయి. లైక్ ఇంజన్, బ్రేకింగ్ సిస్టము, ఫ్యూయల్ సిస్టము. సో అన్నీ పార్ట్ వైజ్గా రెడీ అవుతాయి, పార్ట్ వైజ్గా డెవలప్ అవుతాయి. సో అన్నిటిని ఫిక్స్ చేసిన తర్వాత టెస్ట్ చేస్తే మనకి మిస్టేక్ ఎవరిది ఎక్కడుంది అనేది అర్థమవ్వదు. సో స్మాల్ యూనిట్స్ డెవలప్ అవుతున్నప్పుడే టెస్ట్ చేసామనుకోండి, కంబైన్ చేసి టెస్ట్ చేసేటప్పుడు పెద్ద ఇబ్బంది అవ్వదు. ఓకేనా. సో ఇది. సో యూనిట్ టెస్ట్ ఆర్ యూజ్ టు టెస్ట్ ఇండివిజువల్ బ్లాక్ యూనిట్స్ ఆఫ్ ఫంక్షనాలిటీ అని చెప్తున్నాం. సో ఇది యూనిట్ టెస్టింగ్ గురించి. సో ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే ఏం చెప్పాను, ఈచ్ బ్లాక్ని ఇండివిజువల్ పార్ట్ని టెస్ట్ చేసిన తర్వాత వాటన్నిటిని ఇంటిగ్రేట్ చేసి కంబైన్ చేసి టెస్ట్ చేయడమే ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీం మొత్తం ఒక అప్లికేషన్ పైన వర్క్ చేస్తున్నారు. ఒక్కోరు ఒక్కో టాస్క్ కంప్లీట్ చేస్తున్నారు. తర్వాత వాటన్నిటిని కంబైన్ చేసి ఇంటిగ్రేట్ చేసిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తున్నారు. ఓకేనా. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అని చెప్పచ్చు. యూనిట్ టెస్టింగ్లో కార్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా. యూనిట్ టెస్టింగ్లో కార్ యొక్క ఈచ్ పార్ట్ని సపరేట్ పార్ట్ని టెస్ట్ చేస్తాం. బట్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్లో కార్ మొత్తం రెడీ అయ్యాక, టోటల్ ప్రోడక్ట్ రెడీ అయ్యాక ఆ పార్ట్
ఆ పార్ట్స్ అన్నిటిని ఇంటిగ్రేట్ చేసి కంబైన్ చేసి ఇప్పుడు టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. సో మెయిన్గా ఇంటిగ్రేషన్ టెస్టింగ్లో మనం ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ని చెక్ చేస్తామన్నమాట. అంటే ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్లో, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్లో మెన్షన్ చేసిన పాయింట్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అవుతున్నారా లేదా అని అవన్నీ టోటల్గా మనము చూస్తాము. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. సో మనకి ఇంటిగ్రేషన్ టెస్టింగ్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. బిగ్ బ్యాంగ్ టెస్టింగ్, మిక్స్డ్ టెస్టింగ్, టాప్ డౌన్ టెస్టింగ్, బాటమ్ అప్ టెస్టింగ్. సో బిగ్ బ్యాంగ్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే రెడీగా ఉన్న యూనిట్స్ని కంబైన్ చేసి ఇంటిగ్రేట్ చేసి టెస్ట్ చేయడం. ఓకేనా? సో అది మనకి బిగ్ బ్యాంగ్ టెస్టింగ్. నెక్స్ట్ టాప్ డౌన్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే హై ప్రియారిటీ యూనిట్స్ని కంబైన్ చేసి టెస్ట్ చేస్తాము. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ టాప్ డౌన్ టెస్టింగ్. నెక్స్ట్ వచ్చేసి బాటమ్ అప్ టెస్టింగ్ అంటే లో ప్రియారిటీ యూనిట్స్ని టెస్ట్ చేస్తామన్నమాట. అది వచ్చేసి మనకి బాటమ్ అప్ టెస్టింగ్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను, పేటిఎంలో మనకి చాలా ఇంపార్టెంట్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఒకరి అకౌంట్ నుంచి ఇంకొకరి అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయడం. సో ఇది హై ప్రియారిటీ అవుతుంది, హై ప్రియారిటీ ఫంక్షనాలిటీ. అండ్ అనదర్ ఫీచర్ వచ్చేసి పేటిఎంలో మనం మూవీ టికెట్స్ కూడా బుక్ చేయొచ్చు. సో ఇది లో ప్రియారిటీ ఫీచర్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో ఈ రకంగా అన్నమాట. సో మిక్స్డ్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ టాప్ డౌన్ టెస్టింగ్, బాటమ్ అప్ టెస్టింగ్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో ఈ క్లాస్లో మనము యూనిట్ టెస్టింగ్ గురించి అండ్ అలాగే ఇంటిగ్రేషన్ టెస్టింగ్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో న్యూ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.